Students, this is Vijay Kumar. Welcome back to SR Maths Tutorials. First of all, please like, share, subscribe our channel. Today we discuss about a concept is even number and odd numbers, as well as some problems also on the concept of the even and odd. First of all, introduced here even and odd SGT Math 7th session. After 7th session, next we can go to the Math 8th session. Completely 15 questions will be formed in the class 8th session. Okay. Now we discussed about even number and odd numbers. Sari sankhyalu, besi sankhyalu. Okay. Now the first concept, what is even number, what is odd number? సరి సంఖ్యలు అంటే ఏమిటి, బేసి సంఖ్యలు అంటే ఏమిటి ఒకసారి చూద్దాం. ఒక సంఖ్య అనేది సరి సంఖ్య కావడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సంఖ్యలోని ఒకట్ల స్థానంలో 0, 2, 4, 6, 8 which a number having ones place have 0, 2, 4, 6, 8 that number should be, ఆ సంఖ్య అనేది ఖచ్చితంగా సరి సంఖ్య అవుతుంది. బేసి సంఖ్య అంటే ఒక సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలో 1, 3, 5, 7, 9 which a number having ones place is just 1, 3, 5, 7, 9 that number should be a odd number. సరి సంఖ్యలకు బేసి సంఖ్యలకు మధ్య వ్యత్యాసం, న్యాచురల్ నంబర్స్ నుంచి హాఫ్ ఆఫ్ ది కాన్సెప్ట్స్ ఈవెన్ నంబర్స్ గాను, రిమైనింగ్ హాఫ్ ది కాన్సెప్ట్స్ ఆడ్ నంబర్స్ గాను ఫామ్ అవుతాయి. ఒకసారి న్యాచురల్ నంబర్ గురించి మనం మాట్లాడదాం. న్యాచురల్ నంబర్స్ అంటే దీంట్లో ఏమేమి కాన్సెప్ట్స్ ఉంటాయి మీకు తెలుసు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 అలా వెళ్తూ ఉంటాయి. సరి సంఖ్యలు అంటే ఇందులో ఉన్నటువంటి ఏ సంఖ్యనే తీసుకోండి, ఆ సంఖ్య ఖచ్చితంగా 2 చే భాగిస్తే వాటిని సరి సంఖ్యలని, 2 చే భాగించబడకపోవడం అంటే శేషం 1 వచ్చే సంఖ్యలని బేసి సంఖ్యలే అని అంటాం. which a number is exactly divisible by 2, that number should be a even number. which is a not even number, that is called odd number. ఒక సంఖ్య సరి సంఖ్య కాకపోతే దాన్ని ఖచ్చితంగా ఆడ్ నంబర్, బేసి సంఖ్య అని. ఒక సంఖ్య బేసి సంఖ్య కాకపోతే ఆ సంఖ్యను సరి సంఖ్య అని అంటాం. yes, now in this session 2 will, in the 2 table which numbers will become here? 2, 4, 6, 8, 10. These concepts all are comes in 2 table. So these numbers are called even numbers. Even numbers nothing but 0, 2, 4, 6, 8 having ones place. 0, 2, 4, 6, 8 అనేవి వన్స్ ప్లేస్ లో ఉన్నట్లయితే ఆ సంఖ్యలను సరి సంఖ్యలని. ఒకవేళ 0, 2, 4, 6, 8 కాకుండా వేరే నంబర్స్ ఉంటే ఆడ్ నంబర్స్ అని అంటాం. రిమైనింగ్ చూడండి ఒకసారి. yes, రిమైనింగ్ చూడండి. 1, 3, 5, 7 and 9 ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా ఆడ్ నంబర్స్ గా ఫామ్ అయ్యాయి. ఆడ్ నంబర్స్ అంటే ఇందులో వన్స్ ప్లేస్ లో మనకు వచ్చేటటువంటి టర్మ్స్ చూడండి. 1, 3, 5, 7, 9. 1, 3, 5, 7, 9 వన్స్ ప్లేస్ లో ఉన్నట్లయితే ఆడ్ అని, 2, 4, 6, 8 0 ఉంటే ఈవెన్ నంబర్స్ అని చెప్పవచ్చు. బాగా అబ్జర్వ్ చేసినట్లయితే 0 నుంచి అంటే వన్స్ ప్లేస్ లో 0, 2, 4, 6, 8 ఈ కాన్సెప్ట్స్ తో పాటుగా ఒక నంబర్ అనేది ఈవెన్ నంబర్ కావడానికి ఇంకొక అవకాశం ఉందా అంటే ఖచ్చితంగా ఉందని చెప్పవచ్చు. ఒక నంబర్ 2 టేబుల్ తోటి ఖచ్చితంగా డివిజిబుల్ అయితే, అంటే ఏమి, ఖచ్చితంగా డివిజిబుల్ అంటే శేషం 0 రావడం. ఒక సంఖ్య అనేది 2 చే నిశేషంగా భాగించబడుతుంది అని అర్థం. ఒక సంఖ్య నిశేషంగా భాగించబడకపోవడం అంటే శేషం 0 కాకుండా 1 రావడం. దీన్ని మనము డెఫినేషన్ గా మనం చెప్పొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ వెరీ ఇంపార్టెంట్, ఈవెన్ నంబర్స్ అండ్ ఆడ్ నంబర్స్ సంబంధించిన జనరల్ ఫార్మ్స్ ఉన్నాయి. ఆ జనరల్ ఫార్మ్స్ అండ్ జనరల్ కాన్సెప్ట్స్ కూడా ఉన్నాయి. అవి ఒకసారి చూద్దాం. ఇది మొత్తం కంటెంట్ కాన్సెప్ట్ ఓరియంటెడ్. దీనిపైన ప్రతిదీ డీప్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఒకసారి అబ్జర్వ్ చేయండి. 2 సరి సంఖ్యల మొత్తం
రెండు సరి సంఖ్యల భేదం, రెండు సరి సంఖ్యల లబ్ధం ఎల్లప్పుడూ కూడా సరి సంఖ్యనే అవుతుందంట. సమ్ ఆఫ్ టూ ఈవెన్, డిఫరెన్స్ ఆఫ్ టూ ఈవెన్, మల్టిప్లైడ్ ఆఫ్ టూ ఈవెన్ నంబర్స్ ఆల్వేస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఈవెన్ నంబర్. కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు, ఏ కాన్సెప్ట్ అయినా తీసుకోండి. రెండు సరి సంఖ్యలు తీసుకుందాం, రెండు సరి సంఖ్యలు. యూ కెన్ టేక్ ఎనీ టూ ఈవెన్స్, ఈవెన్ అండ్ ఈవెన్. రెండు ఈవెన్స్ తీసుకోండి, సమ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ 10, నెక్స్ట్ 14, వీటిని సమ్ చేయండి. ఆన్సర్ వచ్చేసి 24. ఈ ఆన్సర్ కూడా ఈవెన్ నంబరే వచ్చింది చూడండి. సమ్ ఆఫ్ ఎనీ టూ ఈవెన్ అగైన్ ఏ ఈవెన్, డిఫరెన్స్ ఆఫ్ ఎనీ ఈవెన్. ఫర్ ఎగ్జాంపుల్ 14 ఈ 10 తీసుకోండి. డిఫరెన్స్ నథింగ్ బట్ పెద్ద నంబర్ నుంచి చిన్న నంబర్ తీసివేయడం అని అర్థం. ఆన్సర్ వచ్చేసి 4, మళ్ళీ ఈవెనే అయింది. వీటి యొక్క ప్రోడక్ట్ కూడా చూద్దాం. 14 10s మల్టిపుల్ చేస్తే 140. వన్స్ ప్లేస్ లో చూడండి, వన్స్ ప్లేస్ లో 0 ఉంది కాబట్టి ఈవెన్ నంబర్. సో సమ్ ఆఫ్ ఎనీ టూ ఈవెన్, డిఫరెన్స్ ఆఫ్ ఎనీ టూ ఈవెన్, మల్టిప్లైడ్ ఆఫ్ ఎనీ టూ ఈవెన్ అగైన్ ఈవెన్ నంబర్. డివిజన్ కాన్సెప్ట్ పైన మనము ఫామ్ చేయలేము. సో ప్లస్ మైనస్ ఇంటూ పైన మాత్రమే కాన్సెప్ట్స్ ఉన్నాయి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సెకండ్ కాన్సెప్ట్స్ ఒకసారి వెళ్దాం. రెండు బేసి సంఖ్యల మొత్తము లేదా భేదము ఎల్లప్పుడు కూడా సరి సంఖ్య. ఇక్కడ మల్టిప్లైడ్ రాలేదు చూడండి. సమ్ ఆఫ్ ఆర్ డిఫరెన్స్ ఆఫ్ ఎనీ టూ ఆడ్ నంబర్స్ ఈస్ ఈవెన్ అంట. మళ్ళీ ఆన్సర్ ఈవెనే వస్తుంది. ఒకసారి చూడండి, మీ కాన్సెప్ట్ వచ్చేసి ఇప్పుడు సమ్ ఆఫ్ ఎనీ టూ ఆడ్ నంబర్స్. ఆడ్ నంబర్స్ చూద్దాం. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ అయిపోయిందమ్మా. ఐఎమ్ గోయింగ్ టు నౌ డిఫరెన్స్ ఆఫ్ చూద్దాం. ఈ కాన్సెప్ట్ ని రిమూవ్ చేస్తున్నా. నౌ రెండు బేసి సంఖ్యల మొత్తం, రెండు బేసి సంఖ్యల మొత్తం, బేసి సంఖ్య అంటే ఆడ్ నంబర్, ఆడ్ నంబర్. రెండు బేసి సంఖ్యలే తీసుకోవాలి, సమ్ చేయాలి. రెండు బేసి సంఖ్యలు తీసుకోవాలి, భేదం చేయాలి. అంటే ప్లస్ తీసుకోవడం, మైనస్ తీసుకుందాం. యూ కెన్ టేక్ ఎనీ టూ ఆడ్ నంబర్స్, 9 7, 9 7 ఏదైనా తీసుకోవచ్చు. సమ్ చేయండి, డిఫరెన్స్ చేయండి. సమ్ చేస్తే 16 ఈవెన్ నంబర్ వచ్చింది చూడండి. డిఫరెన్స్ చేస్తే 2 ఈవెన్ నంబర్ వచ్చింది. సమ్ ఆఫ్ ఎనీ టూ ఆడ్ నంబర్స్, డిఫరెన్స్ ఆఫ్ ఎనీ టూ ఆడ్ నంబర్స్ ఆల్వేస్ ఈవెన్ నంబర్ అయిపోయింది. ఇంతకుముందు అలా కాలేదు. సమ్ ఆఫ్ ఎనీ టూ ఈవెన్, సమ్ డిఫరెన్స్ ఆఫ్ ఎనీ టూ ఈవెన్, ప్రోడక్ట్ ఆఫ్ ఎనీ టూ ఈవెన్ ఈవెన్ అయింది. ఇప్పుడు సమ్ ఆఫ్ ఎనీ టూ ఆడ్, డిఫరెన్స్ ఆఫ్ ఎనీ టూ ఆడ్ ఈవెన్ అయింది. ప్రోడక్ట్ గురించి ఈ సిచ్యువేషన్ లో రాలేదు చూడండి. అంటే దాని యొక్క ఆన్సర్ వేరేది ఉంటుందని అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎలా చెక్ చేయాలి సార్ అంటే, స్టేట్మెంట్ వైజ్ గా ఉన్నప్పుడు యూ కెన్ టేక్ ఎనీ టూ నంబర్స్, ఏవైనా రెండు నంబర్స్ తీసుకొని చెక్ చేస్తే చాలు. ఆ 9 7 అనే కాదు, ఏ నంబర్ అయినా. డిఫరెన్స్ అన్న వచ్చినప్పుడు కొంతమంది 7 ముందర రాసి 9 తర్వాత రాస్తారు, -2 రాస్తారు. అది కాన్సెప్ట్. న్యాచురల్ నంబర్స్ లో ఈవెన్ అండ్ ఆడ్ నంబర్స్ ఉంటాయి, కానీ నెగిటివ్స్ తో మనం చూడరాదు. యాజ్ వెల్ యాజ్ డిఫరెన్స్ అంటే పెద్ద నంబర్ నుంచి చిన్న నంబర్ ని తీసేసాం, కానీ చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్ ని తీయరు. సో దిస్ ఈస్ అ కాన్సెప్ట్. నెక్స్ట్ వన్ మోర్ కాన్సెప్ట్ చూడండి. రెండు బేసి సంఖ్యల లబ్ధం గురించి మాట్లాడుతున్నారు. లబ్ధం అంటే రెండు బేసి సంఖ్యలే తీసుకోవాలి, వాటికి ప్రోడక్ట్ చేయాలి. ఈ కాన్సెప్ట్ వేరు, ఈ కాన్సెప్ట్ వేరు. ఇప్పుడు రెండు బేసి సంఖ్యలే, ప్లస్ మైనస్ అనే కాన్సెప్ట్ ఈవెన్ గా ఫామ్ అయింది. ఇప్పుడు ఈవెన్ వస్తుందా లేదా ఒకసారి చూద్దాం. యూ కెన్ టేక్ సేమ్ నంబర్స్, ఆడ్ నంబర్, ఆడ్ నంబర్. ఓ ఫర్ ఆడ్ 9 and 7 అదే కాన్సెప్ట్ తీసుకున్నా, ప్లస్ మైనస్ తో పాటు ఇంటూ చేస్తున్నా. 7 9 63. ఇది ఈవెన్ రాలేదు చూడండి, ఆడ్ వచ్చింది. సమ్ ఆఫ్ ఈవెన్, సమ్ ఆఫ్ ఆడ్ నంబర్స్, డిఫరెన్స్ ఆఫ్ ఆడ్ నంబర్స్ అగైన్ ఈవెన్ నంబర్. Product of any two odd numbers, you will get the answer is odd number. Okay, this is a very most concept, third option, very important, very important. చూడండి, ఇక్కడ 3 కాన్సెప్ట్స్ అట్ ఏ టైం అన్ని సెట్ అయిపోతే, ఇక్కడ 3 కాన్సెప్ట్స్ లో 2 కాన్సెప్ట్స్ ఒక విధంగా వచ్చి ఇంకో కాన్సెప్ట్ డిఫరెంట్ గా వచ్చింది. అలాంటి దానిపైన ఫోకస్ చేయండి. ఫోర్త్ కండిషన్ చూడండి. ఒక సరి సంఖ్య, ఒక బేసి సంఖ్యల మొత్తము భేదం ఎల్లప్పుడూ బేసి సంఖ్యనే అవుతుందంట. ఈ కాన్సెప్ట్ నేను రిమూవ్ చేస్తున్నాను చూడండి, మీరు కావాలంటే నోట్ చేసుకోవచ్చు. ఎస్, నౌ ఒక సరి, ఒక బేసి సంఖ్యల మొత్తమైనా సరే, భేదమైనా సరే
మధ్య లబ్ధం గురించి మాట్లాడలేదు చూడండి. మొత్తం భేదం ఎల్లప్పుడూ బేసి సంఖ్యలు. యూ కెన్ టేక్ ఎనీ వన్ ఈవెన్ అండ్ వన్ ఆడ్ నంబర్. ఈవెన్ గురించి మాట్లాడాలి, ఆడ్ గురించి మాట్లాడాలి. ఈవెన్ నంబర్ అండ్ ఆడ్ నంబర్. ఈవెన్ నంబర్ మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 8 తీసుకుందాం. ఆడ్ నంబర్ 7 తీసుకుందాం. 8 and 7 ఈవెన్ అండ్ ఆడ్. మనకి కావాల్సిన కాన్సెప్ట్ యాడ్ అండ్ సబ్ట్రాక్ట్. సమ్ చేద్దాం, సబ్ట్రాక్ట్ చేద్దాం. సమ్ చేసి ఏమొచ్చింది, సబ్ట్రాక్ట్ చేసి ఏమొచ్చిందో ఒకసారి చూడండి. 8 plus 7 is 15. 8 minus 7 is 1. ఆన్సర్ అబ్జర్వ్ చేసినట్లయితే రెండు కూడా ఆడ్ నంబర్స్ వచ్చినాయి. సో ఇక్కడ మన స్టేట్మెంట్ కూడా అదే చెప్పడం జరిగింది. ఒక బేసి సంఖ్యల మొత్తం లేదా భేదం ఎల్లప్పుడూ బేసి సంఖ్య. ఎస్, ఇట్ ఈస్ ట్రూ. యూ కెన్ టేక్ ఎనీ టైప్ ఆఫ్ ది ఈవెన్ అండ్ ఆడ్ నంబర్స్. సమ్ ఆఫ్ ఆర్ డిఫరెన్స్ ఆఫ్ ఈవెన్ అండ్ ఆడ్ ఈజ్ ఆల్వేస్ ఆడ్ నంబర్. ఓకే, ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అయింది. ఇక్కడ కూడా చూడండి, అడిషన్ అండ్ డిఫరెన్స్ మాత్రమే ఒక కాన్సెప్ట్ అయితే ప్రోడక్ట్ ఇంకోటి అయింది. కాబట్టి ఇది ఇంపార్టెంట్, ఈ కాన్సెప్ట్ కూడా ఇంపార్టెంట్. ఇది ఒకసారి చూద్దాం. ఒక సరి సంఖ్య, ఒక బేసి సంఖ్య. ఇదే 8, 7 తీసుకుందాం. వీటి యొక్క ప్రోడక్ట్ గురించి మాట్లాడుతున్నాడు. ప్రోడక్ట్ ఆన్సర్ చూడండి. 7 8 జా 56. 56. ఇక్కడ చూడండి కాన్సెప్ట్ వచ్చేసి ఆడ్ ఈవెన్ నంబర్ తీసుకున్నాను నేను ఇక్కడ. ఈవెన్ నంబర్, దిస్ ఈస్ ఆడ్ నంబర్ అండ్ ప్రోడక్ట్. ఆన్సర్ ఈస్ ఈవెన్ నంబర్ ఫామ్ అయింది. దిస్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. Even number and odd number product is even number. It's clear, students? This is the main concept of the even numbers and odd numbers. One more thing also is very important. అది నెక్స్ట్ కాన్సెప్ట్ లో చెప్పుకుందాం, ఒకసారి వినండి. దిస్ ఇస్ క్లియర్ అమ్మా. 5 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఈవెన్ ప్లస్ ఈవెన్, ఈవెన్ మైనస్ ఈవెన్, ఆడ్ ప్లస్ ఆడ్, ఆడ్ మైనస్ ఆడ్, ఈవెన్ ఇంటూ ఈవెన్, ఆడ్ ఇంటూ ఆడ్, ఈవెన్ ప్లస్ ఆడ్, ఈవెన్ మైనస్ ఆడ్, ఈవెన్ ఇంటూ ఆడ్. ఈ 9 కాన్సెప్ట్స్ పర్ఫెక్ట్ ఉంటే మనకి ఎలాంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. ఓకే, మీకు ఎగ్జాంపుల్ గా ఏదైనా తీసుకోవచ్చు. సింపుల్ సింగిల్ డిజిట్ నంబర్స్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది. అక్కడ చెక్ చేయడం మాత్రమే మనకి ఇంపార్టెంట్. ఐఎమ్ గోయింగ్ టు ద నెక్స్ట్ కాన్సెప్ట్. చూడండి, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా ఇది. ఏముంది స్టేట్మెంట్ చూడండి ఒకసారి. ఎస్, మొదటి n సరి సంఖ్యల మొత్తం, మొదటి n బేసి సంఖ్యల మొత్తం. మొదటి n సరి సంఖ్యలు, మొదటి n బేసి సంఖ్యలు అంటే ఏమిటి? దీనికంటే ముందర సాధారణ పదం అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఒకసారి దాని గురించి చూద్దాము. సరే, ఇక్కడ ఉందో ఒకసారి చూద్దాం. ఎస్, ఇక్కడ ఉంది కాన్సెప్ట్. వెరీ ఇంపార్టెంట్. ఈ కాన్సెప్ట్ తర్వాత ఆ కాన్సెప్ట్ చెప్తాం. జనరల్ టర్మ్ ఆఫ్ ఈవెన్ నంబర్ అండ్ ఆడ్ నంబర్స్. సరి సంఖ్యల మరియు బేసి సంఖ్యల యొక్క సాధారణ రూపం గురించి మాట్లాడతాం. అసలు సరి సంఖ్యలు అంటే మీకు తెలిసిన విషయమే. 2 4 6 8 10 12 14 అప్ టు సో అండ్ సో. చాలా ఉంటాయి. ఎన్ని ఉంటాయి అనేది తర్వాత. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఈ 2 కెన్ బి రిటన్ as 2 into 1 రాయొచ్చా? 2 2 జా 2 3 జా 6, 2 4 జా 8, 2 5 జా 10, 2 6 జా 12, సో అండ్ సో. ఎన్నైనా రాయొచ్చు అలా. ప్రతి దాంట్లో కామన్ టర్మ్ చూద్దాం. కామన్ వచ్చేసి, కామన్ ఏముందో ఒకసారి చూడండి. కామన్ ఏమొచ్చింది చూడండి. హియర్ 2 ఈజ్ ఏ కామన్. ప్రతి దాంట్లో 2 కామన్ వచ్చింది చూడండి. 2 ఈజ్ అ కామన్. ఇంటూ ఆల్సో కామన్. ఇంటూ అనేది కూడా కామన్ వచ్చింది. ప్రతి దాంట్లో ఇంటూ కామన్ వస్తుంది. సో వాట్ ఈస్ అ కామన్? 2 ఇంటూ ఈజ్ అ కామన్. నెక్స్ట్ రిమైనింగ్ టర్మ్స్ చూద్దాం ఒకసారి. రిమైనింగ్ టర్మ్స్ చూడండి. 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ తర్వాత ఏమేమి వచ్చినాయి? 1 2 3 4 5 6. ఈ కాన్సెప్ట్స్ ఏమి?
ఇవన్నీ కూడా న్యాచురల్ నంబర్స్ నుంచి రాలేదా చూడండి, న్యాచురల్ నంబర్స్ 1 2 3 4 5 6 సో అండ్ సో న్యాచురల్ నంబర్స్. సో ఈ క్యాపిటల్ ఎన్ లో ఉండేటటువంటి ఆ చిన్న చిన్న 1 2 3 4 5 6 నేను ఏమనుకుంటున్నా అంటే స్మాల్ ఎన్ అనుకుంటున్నా, స్మాల్ ఎన్ 2 into n, our answer is finally 2n is a very important. సరి సంఖ్యల యొక్క సాధారణ పదం అంటాం. The general term of the even numbers is 2n. How can you form this one? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈవెన్ నంబర్స్ రాసుకున్నాం. ఆ ఈవెన్ నంబర్స్ అనేవి అన్నీ కూడా 2 టేబుల్ వస్తున్నాయి కాబట్టి 2 మల్టిపుల్స్ గా రాసిన 2 into 1 2 into 2 నెక్స్ట్ అంత వరకు రాసుకొని ప్రతి దాంట్లో కామన్ చూడండి వైట్ ఆరో మార్క్స్ పెట్టాను చూడండి 2 into 2 into 2 into 2 దట్ కాన్సెప్ట్ ఈస్ కామన్ టర్మ్ 2 into. మళ్ళీ ఈ n ఎందుకు రాసిన ఒకసారి చూడండి 1 2 3 4 5 6 7 8 ఇవన్నీ కూడా న్యాచురల్ నంబర్స్ క్యాపిటల్ ఎన్ లో ఉంటాయి, ఈ క్యాపిటల్ ఎన్ లో ఉండేటటువంటి ఈ చిన్న చిన్న వాల్యూస్ ని 1 2 3 4 స్మాల్ ఎన్ అనుకుంటున్నా బికాస్ ఆఫ్ దీస్ టర్మ్స్ ఆర్ చేంజ్ టు ఈచ్ అదర్. ఒకదాని తర్వాత ఒకటి ఇవన్నీ ఎలా ఉన్నాయంటే చేంజ్ అవుతూ ఉంటున్నాయి ఒక ఆర్డర్ లో. సో దట్ కాన్సెప్ట్ ఈజ్ డినోటెడ్ ఏ వన్ వేరియబుల్ దట్ ఈస్ స్మాల్ ఎన్ నంబర్స్ కాబట్టి ఎన్ తో డినోట్ చేసిన. యూ కెన్ టేక్ ఎక్స్ అయినా సరే, మనం నంబర్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఎన్ అనే లెటర్ తీసుకుంటే జనరల్ ఫామ్ మనకి 2n గా ఫామ్ అయిపోతుంది. ఈ 2 కి ఈ n కి వెరీ వెరీ ఇంపార్టెంట్, ఈ 2 కి ఈ n కి మిడిల్ గా ఎలాంటి సైన్ లేదు. whenever not sign is a one variable and one constant, that concept that very most important is sign is into. వాటి మధ్యలో ఏం లేకపోతే ఇంటూ ఉంటది అని అర్థం. ఆ ఇంటూని మనం రీప్రజెంట్ చేయకుండా జస్ట్ 2n అని అంటాం. ఓకే, ఎస్ దిస్ ఈస్ ద కాన్సెప్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏముంది అనుకోండి 2 times యాపిల్ ఉన్నాయని అర్థం, 2 times యాపిల్స్. ఫర్ ఎగ్జాంపుల్ బి ఉంది అనుకోండి బనానా అనుకోండి 2 times బనానా ఉన్నాయని అర్థం. అక్కడ ఎన్ని క్యాట్స్ ఉన్నాయండి ఫర్ ఎగ్జాంపుల్ సి ఉంది అనుకోండి 2 క్యాట్స్ ఉన్నాయని అర్థం. సో ఇక్కడ నంబర్స్ గురించి మాట్లాడుతుంది కాబట్టి ఎన్ని 2n గా ఫామ్ చేయడం జరిగింది. నౌ 2n ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు సరి సంఖ్యల యొక్క సాధారణ రూపం. ఫర్ ఎగ్జాంపుల్ 4th ఈవెన్ నంబర్ ఎంత అని అన్నాం అనుకో, ఆ 4 ని తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 4 into 2 లేదా 2 into 4 8 వస్తుంది. కావాలంటే చూడండి ఒకసారి 4th ఈవెన్ నంబర్ చూడండి 1 2 3 4 4th ఈవెన్ 8 కదా. నీకు ఏ ఈవెన్ నంబర్ కావాలంటే ఎన్నో ప్లేస్ లో నంబర్ కావాలంటే కూడా మనం చెక్ చేసుకోవచ్చు. బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ ది జనరల్ ఫార్మ్ ఆఫ్ ది ఈవెన్ నంబర్స్ కాన్సెప్ట్ 2n. ఓకే, నౌ ఐఎమ్ గోయింగ్ టు ద బేసి సంఖ్యల సాధారణ రూపం చూద్దాం. బేసి సంఖ్యల సాధారణ రూపం. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ ని చూడండి ఏ విధంగా రాస్తున్నామో మనం ఆడ్ నంబర్స్ ఫామ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆడ్ నంబర్స్, చలో స్టార్ట్ చేద్దాం. ఆడ్ నంబర్స్, యు నో దట్ ఆడ్ నంబర్స్. ఆడ్ నంబర్స్, ఆడ్ నంబర్స్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది 1 3 5 7 9 11 అప్ టు సో అండ్ సో. ఎస్, వీటిని ఏ విధంగా రాద్దామో ఒకసారి చూడండి. నేను 1 ని యాస్టీస్ గా రాస్తున్నా 1 అని, 3 ని 1 రాసి ప్లస్ 2 రాస్తున్నా, 2 + 1 3 కదా. నెక్స్ట్ 5 ని 1 ప్లస్ రాసి 4 రాస్తున్నా, 7 ని 1 ప్లస్ రాసి 6 రాయడం జరుగుతుంది, 9 ని 1 ప్లస్ రాసి 8 రాస్తున్నా, 11 కెన్ బి రిటన్ యాజ్ 1 ప్లస్ 10. మీకు ఇప్పుడు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. నౌ దిస్ నంబర్స్ కన్వర్ట్ ఇన్ టు ద 1 ప్లస్ ఈవెన్ నంబర్. చూడండి 1 ని యాస్టీస్ రాసిన, 3 ని 2 + 1, 5 ని 4 + 1, 7 ని 6 + 1, 9 ని 8 + 1, 11 ని 10 + 1. Each and every odd number can be sum of one even and +1 గా క్రియేట్ చేయడం జరిగింది. ఎందుకు ఇలా రాసినామంటే ఒకసారి చూడండి. 10 అనే కాన్సెప్ట్ ఇంతకుముందు మనం ఏం రాసినామంటే 2 into 5 గా రాసినాం, 2 5 జా. 8 అనే కాన్సెప్ట్ ని 2 4 జా. 6 అనే కాన్సెప్ట్ ని 2 3 జా. 4 అనే కాన్సెప్ట్ ని 2 2 జా. 2 అనే కాన్సెప్ట్ ని 2 1 జా. రిమైనింగ్ టర్మ్స్ రాద్దాం. +1
+1 +1 +1 +1 కామర్స్ రీప్రజెంట్ చేసుకోండి. ఎస్, ఇవన్నీ చూడండి ఒకసారి 1 రాద్దాం ప్లస్ 2 0 జా రాయొచ్చా? చూడండి ఒకసారి ఆర్డర్ 2 5 జా 2 4 జా 2 3 జా 2 2 జా 2 1 జా 2 0 జా అలా. ఆర్ అండర్స్టూడ్ స్టూడెంట్స్? ఇది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో కామన్ కాన్సెప్ట్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం. కామన్ కాన్సెప్ట్స్ ఒకసారి చూద్దాం. ఎస్, ప్రతి దాంట్లో 1 1 1 1 1 1 అనే కాన్సెప్ట్ ఉంది. సో ఐఎమ్ టేకింగ్ 1 +1 అన్నింట్లో ఉంది. నెక్స్ట్ ఇంకోటి చూడండి, 2 into 2 into 2 into 2 into 2 into 2 into కాన్సెప్ట్ ఉంది. సో 2 into అనే కాన్సెప్ట్ కామన్ ఉంది. రిమైనింగ్ నంబర్స్ ఒక్కసారి చూడండి. రిమైనింగ్ నంబర్స్ 0 1 2 3 4 5 ఈ కాన్సెప్ట్స్ ఒకసారి చూడండి. 0తో స్టార్ట్ అయినాయి. చూడండి, 0తో స్టార్ట్ అయినాయి. సో ఈ కాన్సెప్ట్ ని మనం W అని రాసుకోవచ్చు. ఎందుకంటే W ఈజ్ ఈక్వల్ టు 0 1 2 3 4 so and so. అంటే ఇవి న్యాచురల్ నంబర్స్ కాకుండా న్యాచురల్ నంబర్ తో పాటు ఒక 0 కూడా అడిషనల్ ఉంది కాబట్టి 2W+1 ఈజ్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ది ఆడ్ నంబర్స్. ఇప్పుడు W అనే కాన్సెప్ట్ ఉంది కాబట్టి ఫస్ట్ నంబర్ 0 రాస్తేనే మనకి ఖచ్చితంగా ఫస్ట్ ఆడ్ నంబర్ ఫామ్ అవుతుంది. ఒకవేళ 1 సబ్స్టిట్యూట్ చేస్తే 2 1s are 2 +1 3. సెకండ్ కాన్సెప్ట్ సబ్స్టిట్యూట్ చేసినాం కాబట్టి సెకండ్ టర్మ్ 3 వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ టర్మ్ దీంట్లో ఎంత 2, ఆ 2 ఇక్కడ సబ్స్టిట్యూట్ 2 2 జా 4 4 +1 ఈ 4 +1 ఆన్సర్ 5 అనేది థర్డ్ ప్లేస్ లో కూర్చుంటుంది. దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ది ఆడ్ నంబర్స్ జనరల్ ఫార్మ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం న్యాచురల్ నంబర్ లోకి కన్వర్ట్ కావాలనుకుంటే ఒకసారి చూడండి. దీన్ని న్యాచురల్ నంబర్ లో కూడా కన్వర్ట్ చేయొచ్చు. ఏ విధంగా ఒకసారి బాగా వినండి. నౌ ఐఎమ్ గోయింగ్ టు ద అగైన్ న్యాచురల్ నంబర్స్. మళ్ళీ న్యాచురల్ నంబర్సే వెళ్తున్నా. వెరీ ఇంపార్టెంట్, బాగా వినాలి. 1 3 5 7 9 11. నౌ అబ్జర్వ్ చేయండి. ఐఎమ్ సబ్ట్రాక్టింగ్ ఫ్రమ్ 1. ఇంతకుముందు నేను ఎలా చేసిన అంటే +1 చేసిన. ఇప్పుడు 1 మైనస్ కట్ చేస్తున్నా. ఎందులో? 12 లో. 1 సబ్ట్రాక్టింగ్ ఫ్రమ్ నెక్స్ట్ నెంబర్ ఎంత? 10. 10 లో 1 కట్ అయితేనే 9. 1 సబ్ట్రాక్టింగ్ ఫ్రమ్ నెక్స్ట్ నెంబర్ ఎంత? 8. 8 లో నుంచి 1 కట్ అయితేనే 7 వస్తుంది. 1 సబ్ట్రాక్టింగ్ ఫ్రమ్ ద 6. 1 సబ్ట్రాక్టింగ్ ఫ్రమ్ ద 4. 1 సబ్ట్రాక్టింగ్ ఫ్రమ్ ద 2. ఆర్ అండర్స్టూడ్ స్టూడెంట్స్? ఇంతకుముందు మనము ప్లస్ చేస్తాం. చూడండి ఒకసారి, ఇక్కడే ఉంది, ఇబ్బంది ఏం లేదు. 11 కెన్ బి రిటన్ యాస్, అందులోనే 10 ఉంటుంది, +1 చేసినాం. 9 కెన్ బి రిటన్ యాస్, అందులోనే 8 ఉంటుంది, +1. 7 కెన్ బి రిటన్ యాస్, అందులోనే 6 ఉంటుంది, +1. ఇప్పుడు ఎలా చేసినాం? 11 ని 10 +1 కాకుండా 12 - 1 రాస్తాం. అంటే నెక్స్ట్ నంబర్ వెళ్ళి 1 కట్ చేస్తున్నాం. చూడండి, 1 సబ్ట్రాక్టింగ్ ఫ్రమ్ ద ఆఫ్టర్ 11, 1 సబ్ట్రాక్టింగ్ ఫ్రమ్ ద ఆఫ్టర్ 9. ఓకే, ఆర్ అండర్స్టూడ్? ఎందుకంటే దీని యొక్క జనరల్ ఫార్మ్ 2 కాన్సెప్ట్స్ వస్తాయి. ఒకటి న్యాచురల్ నంబర్, ఇంకోటి హోల్ నంబర్. మనం ఇంతకుముందు న్యాచురల్ నంబర్ ఫార్మ్ చేసినాం, ఈవెన్ నంబర్స్. ఆడ్ నంబర్స్ కి వచ్చేసరికి హోల్ నంబర్స్ ఫార్మ్ అయినాయి. నెక్స్ట్ ఈవెన్ నంబర్స్ కూడా ఫార్మ్ అవుతున్నాయి. ఒకసారి దీన్ని సబ్ట్రాక్షన్ చేస్తే ఫార్మ్ అవుతుంది. ఒకసారి చూద్దాం. నౌ దిస్ 12 కెన్ బి రిటన్ యాస్ 2 6 జా, 10 కెన్ బి రిటన్ యాస్ 2 5 జా, 8 కెన్ బి రిటన్ యాస్ 2 4 జా, 6 can be written as 2 3 ja, 4 can be written as 2 2 ja, 2 can be written as 2 1 ja. Remaining terms -1 -1 -1 -1 -1 -1 commas. Are understood students? ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి. ప్రతి దాంట్లో కామన్ కాన్సెప్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు 2 into -1
2 into minus 1, 2 into minus 1, 2 into minus 1, 2 into minus 1, 2 into minus 1. అంటే ప్రతి దాంట్లో 2 ఇంటూ -1 కాన్సెప్ట్ కామన్ వచ్చేసింది. మళ్ళీ రిమైనింగ్ నెక్స్ట్ కాన్సెప్ట్ గురించి మాట్లాడతాం. 1, 2, 3, 4, 5, 6. ఈ 6, 7, 8, 9 టర్మ్స్ ఇవన్నీ కూడా ఎక్కడ స్టార్ట్ అయినాయి? 1 తో స్టార్ట్ అయింది. 1 యువర్ నంబర్ స్టార్ట్స్ ఫ్రమ్ 1. విచ్ నంబర్స్? హోల్ నంబర్స్ అమ్మా? కాదు కదా, ఇవి హోల్ నంబర్స్ అయితే కానీ ఒకానొక హోల్ నంబర్ రాలేదు కాబట్టి దాన్ని రిమూవ్ చేస్తే మనకి న్యాచురల్ నంబర్స్ ఫామ్ అవుతాయి. నౌ యూ కెన్ టేక్ రీప్లేస్ ఆఫ్ డబ్ల్యూ. ఇంతకుముందు 0 వచ్చింది కాబట్టి డబ్ల్యూ తీసుకున్నాం, ఇప్పుడు న్యాచురల్ నంబర్ తీసుకోవచ్చు. 2 ఇంటూ క్యాపిటల్ N మైనస్ 1. మన జనరల్ ఫామ్ రాసేటప్పుడు మాత్రం 2n మైనస్ 1 గా రాస్తాం. 2n మైనస్ 1, 2n ప్లస్ 2w ప్లస్ 1. ఏది కరెక్ట్ సార్ అంటే మనకు ఆప్షన్స్ లో బాగా అబ్జర్వ్ చేయాలి. ఏ లెటర్ ఎక్కడ ఇచ్చినాడు. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ అనేది ఇలా ఇస్తాడు, 2n మైనస్ 1, 2n ప్లస్ 1 ఇలా ఇస్తాడు. లేకుంటే 2x ప్లస్ 1, 2x మైనస్ 1 ఇస్తాడు కన్ఫ్యూజ్ చేయడానికి. ఇదైతే బాగా అబ్జర్వ్ చేయండి, ఎన్ డబ్ల్యూ ఏమి ఇవ్వలేదు కాబట్టి సింపుల్ గా ఎక్స్ అనే వేరియబుల్ తోటి ఇన్ఫార్మ్ చేసినాడు. ఇప్పుడు 2x ప్లస్ 1, 2x మైనస్ 1 అన్ని కూడా ఆడ్ నంబర్స్ అంటే ఆడ్ నంబర్స్ అంటే ఎస్. బట్ హియర్ ఎక్స్ ఈస్ మెన్షన్డ్ విచ్ నంబర్ సెట్, న్యాచురల్ నంబర్ ఆడ్ హోల్ నంబర్ అనేది ఇంపార్టెంట్. ఒకసారి చూడండి, దీంట్లో న్యాచురల్ నంబర్ సబ్స్టిట్యూట్ చేద్దాం. న్యాచురల్ నంబర్ సబ్స్టిట్యూట్ చేస్తే ఫస్ట్ నంబర్ 1, 2 1s are 2 ప్లస్ 1 3. అంటే 3 అనేది ఈ ఆడ్ నంబర్ అయింది కానీ ఫస్ట్ ఆడ్ నంబర్ రాలేదు చూడండి. సో ఇట్ ఈస్ ఫెయిల్. వెనెవర్ యువర్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ అయితే ఆడ్ నంబర్స్ ఫామ్ అవుతాయి కానీ అన్ని ఆడ్ నంబర్స్ రావు. చూడండి ఒకసారి, ఎక్స్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎన్ అన్నాడు అనుకోండి, ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ అయితే ఎక్స్ లో ఫస్ట్ టర్మ్ ఏమవుతుంది? 1 అవుతుంది. 2 1s are 2 ప్లస్ 1 3. మన ఫస్ట్ ఆడ్ నంబర్ వచ్చేసి 1 కదా, ఆ నంబర్ తీసుకొని రాలేదు. సో ఇట్ ఈస్ ఫెయిల్ అవుతుంది. ఆర్ యు అండర్స్టూడ్ స్టూడెంట్స్? ఇఫ్ ఇన్ కేస్ ఎక్స్ ఈస్ బిలాంగ్స్ టు డబ్ల్యూ అన్నాడు అనుకోండి, మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి, ఎక్స్ ఈస్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎన్ అన్నాడు, ఎక్స్ ఈస్ బిలాంగ్స్ టు క్యాపిటల్ డబ్ల్యూ అన్నాడు. ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ అంటే ఇది ఆడ్ నంబర్స్ ఫామ్ అవుతాయి కానీ ప్రతి ఆడ్ నంబర్ రావడానికి ఛాన్స్ లేదు. ఎక్కడి నుంచి ఫామ్ అవుతుంది అంటే 3 నుంచి స్టార్ట్ అవుతుంది. కావాలంటే చెక్ చేయండి, క్యాపిటల్ ఎన్ లో 1 అనే నంబర్ ఉంటుంది. 1 రాస్తే 2 1s are 2 ప్లస్ 1 ఆన్సర్ 3 అవుతుంది. ఫస్ట్ ఆడ్ నంబర్ వచ్చేసి మనకి 1 కదా, 3 తో స్టార్ట్ అయింది. ఒకవేళ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ కాకుండా డబ్ల్యూ అంటే 2 0s are 0 ప్లస్ 1, 0 ప్లస్ 1 1. ఇది ఫామ్ అయింది. వెనెవర్ ఎక్స్ బిలాంగ్స్ టు డబ్ల్యూ యువర్ కాన్సెప్ట్ ఈస్ 2x ప్లస్ 1 ట్రూ అవుతుంది. మళ్ళీ ఈ 2x మైనస్ 1 గురించి మాట్లాడదాం. 2x మైనస్ 1 ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ అని అనుకోండి. ఇప్పుడు ఎన్ అయితే ఏమైతే ఒకసారి చూద్దాం. లెట్ us చెక్. 2 1 సబ్స్టిట్యూట్ చేసి ఏమైతే 2 1s are 2, 2 లో 1 కట్ అయితే 1. 1 అనేది ఆడ్ నంబర్ కదా, స్టార్టింగ్ నంబర్ కదా, అంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. మరి డబ్ల్యూ గురించి మాట్లాడితే ఏమవుతుందో ఒకసారి చూద్దాం. నౌ ఎక్స్ బిలాంగ్స్ టు డబ్ల్యూ. ఒకసారి ఎక్స్ ప్లేస్ లో 0 రాయండి, 2 0s are 0. 0 మైనస్ 1 ఆన్సర్ ఇస్ 1 కాదు, -1. -1 అనేది ఈవెన్ నంబర్ కాదు, ఆడ్ నంబర్ కాదు. బికాస్ ఆఫ్ సార్ 1 ఉంది కదా, ఆడ్ నంబర్ కదా అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఈవెన్ నంబర్ అండ్ ఆడ్ నంబర్ షుడ్ బి కమ్స్ ఇన్ ద న్యాచురల్ నంబర్ సెట్. న్యాచురల్ నంబర్ లో డివైడ్ అయిపోతాయి. నెగిటివ్ అనే కాన్సెప్ట్స్ కి మనకి ఈవెన్ అండ్ ఆడ్ అనేది అప్లై చేయము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నెగిటివ్ అనే కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి ఇమ్మీడియట్లీ ఆడ్ అని చెప్పొద్దు. ఇక్కడ ఈవెన్ నంబర్స్ అండ్ ఆడ్ నంబర్స్ కమ్స్ ఫ్రమ్ ద న్యాచురల్ నంబర్ సెట్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది ఫెయిల్ అయింది, ఇక్కడేమో ఇది ఫెయిల్ అయింది. ఇవి రెండు ట్రూ అవుతున్నాయి. డిపెండెంట్ ఆన్ ప్లస్ మైనస్ పైన కాన్సెప్ట్ ఉంటుంది. సో మనకి యాక్చువల్గా అయితే కాన్సెప్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, దీంట్లో ఇది ఇంపార్టెంట్, 2n మైనస్ 1 వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే దీంతో సంబంధం లేదు ఎక్కువ, ఇది ఆడ్ నంబర్ సంబంధించి, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈవెన్ నంబర్స్ ఇచ్చింది, ఈవెన్ నంబర్ సంబంధించింది, ఇది ఇంపార్టెంట్. అంటే 2n and 2n minus 1 both are important of the general terms of even and odd. Even term general form is 2n. Odd term general form is
2n-1 చూడండి, 2n+1 కాకుండా 2n-1 బాగా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఒకసారి చూడండి, 2n జనరల్ టర్మ్ ఆఫ్ ది ఈవెన్ నంబర్స్. 2n సేమ్ రాసాం కానీ 1 subtracting from the 2n is జనరల్ టర్మ్ ఆఫ్ ది ఆడ్ నంబర్స్. ఇవి రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ కాన్సెప్ట్ పైన ప్రాబ్లం రావడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ కాన్సెప్ట్ ఒకసారి చూద్దాం. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి సమ్ ఆఫ్ ఈవెన్ నంబర్స్. ఒకసారి దానిపైన ఆల్రెడీ మనం చెప్పడం జరిగింది, దీనిలో చూద్దాం ఒకసారి. ఎస్, నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మొదటి n సరి సంఖ్యల మొత్తం, మొదటి n బేసి సంఖ్యల మొత్తం గురించి మాట్లాడుతుంది. అంటే సరి సంఖ్యలు మొదటి దాంతో స్టార్ట్ కావాలి కదా. స్టేట్మెంట్ చూడండి, మొదటి n సరి సంఖ్యల మొత్తం, మొదటి n బేసి సంఖ్యల మొత్తం. అంటే సరి సంఖ్యలు అనేవి 2తో స్టార్ట్ అవుతాయి, బేసి సంఖ్యలు అనేవి 1తో స్టార్ట్ అవుతాయి. అక్కడ నుంచి స్టార్ట్ చేసి నీకు ఎంత వరకు అయితే నంబర్ కావాలో అంతవరకు స్టాప్ చేసి వాటిని అన్నింటిని సమ్ చేయడం ఎలా. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఐఎమ్ గోయింగ్ టు ద కాన్సెప్ట్ నెంబర్ 1. చూడండి, 2 ఫస్ట్ నెంబర్ 2 తీసుకున్నా. ఫస్ట్ ఆన్సర్ ఎంత అవుతుంది? సమ్ ఆఫ్ దిస్ నెంబర్ 2నే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 నెంబర్స్ తీసుకుంటున్నా, 2 and 4. అంటే నేను తీసుకున్న మొదటి 2 సరి సంఖ్యలు తీసుకున్నా. మొదటి 2 సరి సంఖ్యలు తీసుకొని ఆన్సర్ చేసి ఏమొచ్చిందంటే 6 వచ్చింది. ఈసారి మొదటి 3 సరి సంఖ్యలు తీసుకొని యాడ్ చేస్తున్నా. ఆన్సర్ వచ్చేసి చూడండి 12 వచ్చింది. మొదటి 4 సరి సంఖ్యలు తీసుకోండి, 2, 4, 6, 8 యాడ్ చేయండి. యాడ్ చేసి ఎంత వస్తుందో చూడండి, 20 వచ్చింది. మొదటి 5 సరి సంఖ్యలు తీసుకోండి, 2, 4, 6, 8, 10 సమ్ చేసి 30 వస్తుంది. మొదటి 6 సరి సంఖ్యలు తీసుకోండి, 2, 4, 6, 8, 10, 12 ఆన్సర్ వచ్చేసి 42 అవుతుంది. మరి మొదటి 100 సరి సంఖ్యలు తీసుకున్నాం అనుకోండి, ఇలా 100 సరి సంఖ్యలు అంటే 100 అంటే 200 వరకు అనుకోండి, అప్ టు 200. చూడండి, 2 + 4 + 6 అప్ టు 200. ఎందుకంటే ఇక్కడ 200 మొదటి 100 అని చెప్పి మళ్ళీ 200 రాస్తున్నారు కదా. అంటే ఒక నంబర్ తర్వాత ఇంకొక నంబర్ సరి సంఖ్య రావాలంటే 2 నంబర్ ముందర వెళ్ళాలి. చూడండి, 2 తర్వాత నెక్స్ట్ నంబర్ 3 అనేది ఈవెన్ నంబర్ కాదు కదా, సరి సంఖ్య. నెక్స్ట్ నెంబర్ స్కిప్ చేసి వెళ్ళడం కోసం మనం 200 వరకు మనం రీచ్ కావాల్సింది. చూడండి, మొదటి 100 సరి సంఖ్యలు అంటే 100 × 2 200 వరకు రీచ్ అవుతాం. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఎలా చెప్పాలి? ఇలా అన్ని యాడ్ చేసుకుంటూ పోదామా అంటే దీనికి ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా మీరే అబ్జర్వ్ చేస్తారు. ఒకసారి చూడండి, మీ ఆన్సర్ ఇక్కడ మీరే రాస్తారు. ఒకసారి ఆన్సర్ చూద్దాం ఎలా అంటే. మీరు ఎన్ని సంఖ్యలు తీసుకున్నారు చెప్పండి. ఎన్ని సరి సంఖ్యలు ఇస్తారు? ఒకటే సరి సంఖ్య, ఒకటే సరి సంఖ్య కాబట్టి 1 తీసుకున్నాం. ఆ నెక్స్ట్ నెంబర్ వచ్చేసి 2. ఆన్సర్ వచ్చేసి 2. రెండో ఎగ్జాంపుల్ వెళ్దాం. ఎన్ని సరి సంఖ్యలు తీసుకున్నారు? 2 సరి సంఖ్యలు. 2 సరి సంఖ్యల యొక్క నెక్స్ట్ నెంబర్ ఎంత? 3. 2 సరి సంఖ్యలు తీసుకున్నాం, 2 ఈవెన్ నెంబర్స్ తీసుకున్నాం. 2 ఈవెన్ నెంబర్స్ కాబట్టి 2 నెక్స్ట్ నెంబర్ 3. 2 3 ఆన్సర్ is 6. ఆర్ అండర్స్టూడ్ స్టూడెంట్స్? మీరు అబ్జర్వ్ చేస్తున్నారా? ఇక్కడ చూడండి ఒకసారి, మళ్ళీ ఒకసారి. ఎస్, 2 1 2 2. ఒకవేళ 3 సరి సంఖ్యలు తీసుకున్నప్పుడు 3 సరి సంఖ్యల యొక్క ఆన్సర్, 3 సరి సంఖ్యల మొత్తం, మొదటి 3 సరి సంఖ్యల మొత్తం. 3 సరి సంఖ్యలు తీసుకున్నాం, అవి కూడా 3 సరి సంఖ్యలు మొదటి స్థానం నుంచి స్టార్ట్ చేసినా కాబట్టి 3 నెక్స్ట్ నెంబర్ 4. ఈ 3 4ని ఇంటూ చేస్తే చాలు, 3 నెక్స్ట్ నెంబర్ 4. ఈ 1 2 3 ఎవరు? మొదటి సరి సంఖ్యల మొత్తం, 2 సరి సంఖ్యల మొత్తం, 3 సరి సంఖ్యల మొత్తం. ఇంకా మీకు అర్థమైంది. నెక్స్ట్ నెంబర్ ఎలా రాస్తున్నాం అంటే ఇంటూ రాస్తున్నాం. ఎవరితో ఇంటూ అంటే నెక్స్ట్ కాన్సిక్యూటివ్ నంబర్స్ అంటమాట. మొదటి 1 తర్వాత వచ్చే నెక్స్ట్ నంబర్ ఎంత? నెక్స్ట్ సహజ సంఖ్య ఎంత? 2. 2 తర్వాత వచ్చే నెక్స్ట్ నంబర్ 3. నెక్స్ట్ 3 తర్వాత వచ్చే నెక్స్ట్ నంబర్ 4. ఇప్పుడు మీరే చెప్తారు ఈ కాన్సెప్ట్ యొక్క క్వశ్చన్ ఏమో ఒకసారి చూడండి. మొదటి 4 సరి సంఖ్యల మొత్తం, మొదటి 4 సరి సంఖ్యల మొత్తం. 4 నెక్స్ట్ నెంబర్ 5 అంటే 4 5 చూడండి ఆన్సర్.
నెక్స్ట్ ఇంకా మీరు చెప్తారు చూడండి 5 కాన్సెప్ట్స్ కాబట్టి 5 నెక్స్ట్ నంబర్ 6 5 6 జా ఇది ఒకసారి చూడండి 6 నంబర్స్ కాబట్టి 6 నెక్స్ట్ నంబర్ 7 6 7 జా 42 ఎప్పుడు చెప్పండి మొదటి 100 అన్న నేను మొదటి 100 సరి సంఖ్యలు అన్న కాబట్టి 100 అంటే 100 నెక్స్ట్ నంబర్ 101 ఇంటూ చేస్తే 101 మల్టిపుల్ విత్ 100 10100 ఆర్ అండర్స్టూడ్ స్టూడెంట్స్ మొదటి 100 సరి సంఖ్యల మొత్తం వచ్చేసి 10100 ఇది కాన్సెప్ట్ అమ్మ అంటే దీని యొక్క కాన్సెప్ట్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ ఏం చేయాలి మొదటి n సరి సంఖ్యల మొత్తం ఫార్ములా వచ్చేసి అదే n తీసుకున్నాం చూడండి మొదటి ఒక సరి సహజ సంఖ్య మొత్తం మొదటి 2 సరి సహజ సంఖ్యల మొత్తం మొదటి 3 సరి సహజ సంఖ్య మొత్తం అంటే ఏ నంబర్ ఉంటే అదే నంబర్ తీసుకుంటున్నాం సో n నెక్స్ట్ ఏం చేస్తున్నాం ఆ 1 కి ప్లస్ 1 చేస్తున్నాం 2 కి ప్లస్ 1 3 కి ప్లస్ 1 4 కి ప్లస్ 1 5 కి ప్లస్ 1 6 కి ప్లస్ 1 7 100 కి 100 ప్లస్ 1 100 ప్లస్ 1 101 మరి n కి ప్లస్ 1 n ప్లస్ 1 ఫార్ములా వచ్చేసి n of n plus 1 is the formula of sum of the first n natural sum of the first n even natural numbers not natural numbers first of all n sum of the first n even natural numbers మొదటి n సరి సహజ సంఖ్యల మొత్తానికి సంబంధించిన ఫార్ములా ఇది ఇంతకుముందు చెప్పిన కాన్సెప్ట్ 2n వేరు మళ్ళీ ఆ 2n అనేది జనరల్ ఫార్మ్ ఆఫ్ ది ఈవెన్ నంబర్స్ కాన్సెప్ట్ ఇప్పుడు వచ్చిన కాన్సెప్ట్ n నెక్స్ట్ నంబర్ n ప్లస్ 1 వీటి యొక్క ప్రోడక్ట్ చేసి ఏమొస్తుంది సమ్ ఆఫ్ ది ఫస్ట్ n ఈవెన్ న్యాచురల్ నంబర్స్ కాన్సెప్ట్ ఇది మొదటి n సరి సహజ సంఖ్యల మొత్తానికి సంబంధించిన ఫార్ములా n ఆఫ్ n ప్లస్ 1 n అనే నంబర్ n ప్లస్ 1 తో ప్రోడక్ట్ చేస్తే సరిపోతుంది మొదటి 5 సరి సహజ సంఖ్యల మొత్తం ఎంత అంటే n ప్లస్ 1 5 ప్లస్ 1 6 5 6 30 ఇంతకుముందు చేసినాం ఆన్సర్ వచ్చి అలాంటివి ఏ ప్రాబ్లమ్ చేయొచ్చు క్వశ్చన్ ఫ్రేమ్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది మీరు ఈ కాన్సెప్ట్స్ విన్న తర్వాత ప్రాబ్లం చేయడానికి ట్రై చేయండి నెక్స్ట్ మళ్ళీ మొదటి n బేసి సంఖ్యల మొత్తం గురించి మాట్లాడదాం బేసి సంఖ్యల మొత్తం ఎలా ఫామ్ అవుతుందో ఒకసారి చూద్దాం మనమైతే బేసి సంఖ్యలు రాసుకుందాం మొదటి ఒక బేసి సంఖ్యల మొత్తం ఒకటే కాబట్టి 1 మొదటి 2 బేసి సంఖ్యల మొత్తం తీసుకుందాం 2 బేసి సంఖ్యల మొత్తం 1 చేస్తుంది మొదటి 3 బేసి సంఖ్యలు 1 3 5 వాటి మొత్తం ఎంత మొదటి 4 బేసి సంఖ్యల మొత్తం గురించి మాట్లాడతాం ఇలా కన్స్ట్రక్షన్స్ చేసుకుంటే మనకి ఫార్ములా తయారైపోతుంది ఎలా ఫార్ములా తయారైంది ఎలా స్ట్రక్చర్ తయారైంది అని తెలిసింది 1 ప్లస్ 3 ప్లస్ 5 ప్లస్ 7 ప్లస్ 9 ప్లస్ అప్ టు 11 దీని ఆన్సర్ ఎంత అనేది ఇంపార్టెంట్ ఒకసారి చూద్దాం దీని ఆన్సర్ వచ్చేసి 1 ప్లస్ 3 4 1 ప్లస్ 3 ప్లస్ 5 ఆన్సర్ వచ్చేసి 9 1 ప్లస్ 3 ప్లస్ 5 ప్లస్ 7 16 దీని ఆన్సర్ 25 దీని ఆన్సర్ 36 ఆన్సర్స్ ఎక్కడైనా మీరు చూసినట్లా అనిపిస్తుందా లేదా చూడండి ఒకసారి ఇలాంటి నంబర్స్ మీరు చూసి ఉంటారు రియల్ లైఫ్ లో 1 4 9 16 25 36 నెక్స్ట్ నంబర్ నాకు తెలుసా 49 64 81 100 121 144 169 196 ఇలా 225 నంబర్స్ వస్తూ ఉంటాయి ఇలాంటి నంబర్స్ ని మనము వర్గాలు అంటాం సహజ సంఖ్యల యొక్క వర్గాలు అంటే ఇచ్చిన నంబర్ ని అదే నంబర్ తో మల్టిపుల్ చేయడం విచ్ ఏ నంబర్ మల్టిప్లైడ్ ఇట్ సెల్ఫ్ దట్ నంబర్ ఈస్ కాల్డ్ స్క్వేర్ నంబర్స్ నౌ ద స్క్వేర్ నంబర్స్ కెన్ బి ఫార్మ్ ద సమ్ ఆఫ్ ది ఆడ్ నంబర్స్ మరి ఈ వర్గాలు ఎక్కడి నుంచి బయలుదేరుతున్నాయంటే ఆడ్ నంబర్స్ బేసి సంఖ్యలను మొదటి నుంచి యాడ్ చేసుకుంటూ వెళ్తే మనకి వర్గాలు అనేవి ఫామ్ అవుతున్నాయి చూడండి ఒకసారి 1 అనేది ఒక బేసి సంఖ్య 1 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ 1 స్క్వేర్ 1 మొదటి 2 బేసి సంఖ్యలు తీసుకున్నాం 1 and 3 ఆ 2 బేసి సంఖ్యలు సమ్ చేసి 4 వచ్చింది ఆ 4 ని మనం ఎలా రాసుకోవచ్చు చూడండి స్క్వేర్స్ గా రాసుకోవచ్చు అని చెప్పినాం ఇంత ముందు చెప్పిన కాన్సెప్ట్ 1 స్క్వేర్ ఇది ఎట్లా 2 స్క్వేర్ ఇది ఎట్లా దీనికంటే బిఫోర్ గా అది ఎలా వచ్చింది అనేది మనం షార్ట్ కట్ కోసం ఇలా చేద్దాం 1 స్క్వేర్ ఆన్సర్ ఇస్ 1 2 స్క్వేర్ ఆన్సర్ ఇస్ 4 3 ఆడ్ నంబర్స్ తీసుకున్నా కాబట్టి 3 స్క్వేర్ ఆన్సర్ ఇస్ 9
4 ఆడ్ నంబర్స్ సమ్ చేస్తున్నాం కాబట్టి 4 స్క్వేర్ 16, 5 ఆడ్ నంబర్ స్క్వేర్ సమ్ చేస్తున్నాం కాబట్టి 25, 6 స్క్వేర్ 36. మీకు ఎన్ని కావాలంటే అన్ని. నెక్స్ట్ క్వశ్చన్ 1 ప్లస్ 3 ప్లస్ 5 ప్లస్ 7 ప్లస్ 9 ప్లస్ అప్ టు ఫర్ ఎగ్జాంపుల్ 25 అని అనుకోండి. ఇప్పుడు కరెక్ట్గా చెప్పాలి ఆన్సర్. 1 3 5 7 9 సో అండ్ సో 25 రాసిన. చాలా మంది ఆన్సర్ ఇప్పుడు మీరు చెప్పండి, కావాలంటే చెప్పండి. ఒక 2 సెకండ్స్ టైం ఇస్తున్నా, మీరు ఆలోచించి మీ మైండ్లో ఉన్న ఆన్సర్ చెప్పండి. ఎస్, మీ ఆన్సర్ అనుకుని ఉంటారు ఏమని అంటే 25 స్క్వేర్ 625 అని. ఆ ఆన్సర్ అనేది ఖచ్చితంగా ఆప్షన్లో ఉంటుంది. ఇప్పుడు ఆన్సర్ రైట్ ఆర్ రాంగ్ ఒకసారి చూద్దాం. ఒకసారి చూడండి. ఇప్పుడు చూడండి 1 ప్లస్ 3 ప్లస్ 5 ప్లస్ 7 ప్లస్ 9 ప్లస్ 11 అన్నప్పుడు 11 స్క్వేర్ రాయలేదు చూడండి మీరు. ఇక్కడ కూడా 1 ప్లస్ 3 ప్లస్ 5 అన్నప్పుడు 5 స్క్వేర్ రాయలేదు చూడండి. 5 స్క్వేర్ రాయలేదు, 3 స్క్వేర్ రాసిన. ఏమైంది ఇక్కడ అంటే ఇక్కడ ఉన్న చివరి నంబర్ అనేది స్క్వేర్ కాదు ఇక్కడ కాన్సెప్ట్. దేంతో ఎండ్ అయినవో ఆ నంబర్ వరకు గల బేసి సంఖ్యలు ఎన్ని ఉన్నాయి. ఇప్పుడు 3 వరకు రాస్తున్నాం. 3 వరకు ఎన్ని బేసి సంఖ్యలు ఉన్నాయి? 3 వరకు బేసి సంఖ్యలు ఎన్ని స్టార్టింగ్ నుంచి? 1 3 2 ఉన్నాయి, అందుకే 2 స్క్వేర్. చాలా మంది ఇప్పుడు ఇక్కడ ఆన్సర్ 25 స్క్వేర్ 625 గా మీరు వెళ్ళింటారు. ఆప్షన్ ఖచ్చితంగా ఉంటారు. ఇప్పుడు లాస్ట్ డాష్ 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 ఫర్ ఎగ్జాంపుల్ 15 అని పెడతారు, 15 స్క్వేర్ రాస్తారు, 225 ఆప్షన్ ఉంటుంది. డాష్ 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 13 అంటారు, 13 స్క్వేర్ 116 ఆన్సర్ ఉంటుంది. అలా కాదు, అప్ టు అంతవరకు వెళ్తున్నారు. అందులో కేవలం బేసి సంఖ్యలు మాత్రమే యాడ్ చేస్తున్నాం, సరి సంఖ్యలు రిమూవ్ చేస్తున్నాం. సో ఎన్ని బేసి సంఖ్యలు ఉన్నాయి? 25 వరకు ఎన్ని బేసి సంఖ్యలు ఉన్నాయి? ఎన్ని బేసి సంఖ్యలు ఉన్నాయని తెలుసుకోవడం కోసము ఆ లాస్ట్ చివరి నంబర్ ని 1 యాడ్ చేసి బై 2 చేయాలి. 1 ఎందుకు యాడ్ చేయాలి, బై 2 ఎందుకు చేయాలి? 1 యాడ్ చేసి అది 2తో నిశేషంగా భాగించబడుతుంది. ఎందుకంటే ఒక సంఖ్య లోపల లేదా ఒక సంఖ్య వరకు గల బేసి సంఖ్యలు ఎన్ని, సరి సంఖ్యలు ఎన్ని అని కావాలన్నప్పుడు చివరి నంబర్ అనేది ఖచ్చితంగా సరి సంఖ్య అయి ఉండాలి. ఇప్పుడు ఇది 25 కాబట్టి 25 ని హాఫ్ చేసి హాఫ్ అనే కాన్సెప్ట్ వస్తుంది. 25 లో సగం ఎంత అంటే 12.5 అనేది వస్తుంది. అప్పుడు దాంట్లో బేసి సంఖ్యలు ఎంత అని పర్ఫెక్ట్ చెప్పలేము కాబట్టి ఒక 25 కి 1 యాడ్ చేస్తే 26 అవుతుంది. 26 లో హాఫ్ ఎంత అంటే 13 అవుతాయి. అంటే 26 వరకు 13 ఈవెన్ నంబర్స్, 13 ఆడ్ నంబర్స్ ఉన్నాయి కాబట్టి దీని యొక్క కాన్సెప్ట్ వచ్చేసి 13 ఆడ్ నంబర్స్. 13 యొక్క స్క్వేర్ చేయాలి, ఇది వెరీ ఇంపార్టెంట్. ఎస్, 13 స్క్వేర్ అవుతామా? 13 స్క్వేర్ 13 స్క్వేర్ ఆన్సర్ ఈస్ చెప్పగలరా? 169. దిస్ ఆన్సర్ ఈస్ 169. డైరెక్ట్ రాస్తున్నాం, అంతేగాని లాస్ట్ లో 25 ఉందని 25 స్క్వేర్ 625 రాస్తే వస్తుంది ఆన్సర్, వేరే నంబర్ వస్తుంది, వేరే వాల్యూ వస్తుంది. దానికి ఇంకో క్వశ్చన్ ఉంటుంది అది. ఇది కాన్సెప్ట్ అమ్మా. మొదటి n సరి సంఖ్యల మొత్తం, మొదటి n బేసి సంఖ్యల మొత్తం సంబంధించిన ఫార్ములాస్ లో మొదటిది n+n+1, రెండోది ఇక్కడ చూడండి వెరీ ఇంపార్టెంట్. ఈ కాన్సెప్ట్ లో మనం ఏమేమి ఫార్ములా యూజ్ చేసినామంటే ఇచ్చిన నంబర్ ని యూజ్ చేసాం. చూడండి ఇక్కడ 2 నంబర్స్ ఉన్నాయి 2, 3 నంబర్స్ ఉంటే 3, 4 నంబర్స్ ఉంటే 4, 5 నంబర్స్ ఉంటే 5, 6 నంబర్స్ ఉంటే 6. అంటే ఇచ్చిన నంబర్ ని తీసుకున్నాం కాబట్టి n. ఆ n ని n+1 తో చేసి సరి సంఖ్యల మొత్తం. మరి n ని ఇప్పుడు ఏ నంబర్ తో చేయాలి? చూడండి 2 స్క్వేర్ అంటున్నాం అంటే 2 ని 2 టైమ్స్ చూస్తాం. 3 స్క్వేర్ అంటున్నాం 3 ని 3 టైమ్స్ అంటే 2 టైమ్స్ ఇంటూ చేస్తాం. 4 ని 2 టైమ్స్ మల్టిపుల్, 5 ని 2 టైమ్స్ అంటే అదే నంబర్ తో మల్టిపుల్ చేస్తున్నాం కాబట్టి ఆన్సర్ ఈస్ n ఇంటూ n. సింపుల్ గా ఇంకో కాన్సెప్ట్ వచ్చేసి n స్క్వేర్. మొత్తానికి వర్గ సంఖ్యలు ఫామ్ అవుతాయి. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఐఎమ్ గోయింగ్ టు ద నెక్స్ట్ కాన్సెప్ట్. ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఈ రెండు కాన్సెప్ట్స్ వెరీ ఇంపార్టెంట్. n+1 ఒకటి, n స్క్వేర్ ఒకటి. ఓకే, నెక్స్ట్ ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైంది కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది సమ్ ఆఫ్ n ఈవెన్ నంబర్, సమ్ ఆఫ్ ఆడ్ నంబర్స్. నెక్స్ట్ మొదటి n సరి సంఖ్యల సరాసరి, మొదటి n బేసి సంఖ్యల సరాసరి, యావరేజ్ ఆఫ్ ఫస్ట్ n ఈవెన్ నంబర్స్, యావరేజ్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ నంబర్స్. ఈ యావరేజ్ అంటే ఏం కాన్సెప్ట్ సార్? ఈ యావరేజ్ అంటే నాకు అర్థం కాలేదు, ఒకసారి చూడండి. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్.
చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఒకసారి ఈవెన్ నంబర్స్ గురించి మాట్లాడుతుంది కాబట్టి 2 + 4, 2 + 4 + 6. ఇప్పుడు మొదటి n సరి సంఖ్యల సరాసరి. నేను ఒకటి తీసుకున్నా కాబట్టి దీని యొక్క సమ్ బై 1 అంటే ఆన్సర్ వచ్చేసి 2నే అవుతుంది. ఇక్కడ రెండు నంబర్స్ తీసుకున్నాం కాబట్టి బై 2 చేసే ఆన్సర్ వచ్చేసి 6/2, ఫైనల్ ఆన్సర్ వచ్చేసి 3 అవుతుంది. ఇక్కడ 3 నంబర్స్ తీసుకున్నాం కాబట్టి బై 3 చేసే ఆన్సర్ వచ్చేసి 12/3, ఫైనల్ ఆన్సర్ వచ్చేసి 4 అవుతుంది. ఈ ఆన్సర్స్ ఎలా ఫామ్ అయితే ఒక్కసారి చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకోటి కావాలంటే చెక్ చేయండి. 2, 4, 6, 8 అన్ని సమ్ చేసి బై ఎంత చేయాలి? సరాసరి అంటే రాశుల మొత్తం బై రాశుల సంఖ్య. 4 వేసి నంబర్ తీసుకున్నాం కాబట్టి బై 4 చేయాలి. సమ్ చేస్తే 10 and 10 20, 20/4 ఆన్సర్ ఈస్ 5. ఒకసారి నంబర్ చూడండి, 2, 3, 4, 5 నంబర్స్ ఎలా వస్తున్నాయి అంటే నంబర్స్ చూడండి ఒకసారి. ఒక సంఖ్య యొక్క సరాసరి, ఒక సరి సహజ సంఖ్య యొక్క సరాసరి, రెండు సరి సహజ సంఖ్య, మొదటి రెండు సరి సహజ సంఖ్యల యొక్క సరాసరి, మూడేసి సరి సహజ సంఖ్య ఇది, నాలుగేసి సరి సహజ సంఖ్యల సంఖ్య సరాసరి. అంటే ఇక్కడ చూడండి, 4 సరి సంఖ్యలకి 5 వచ్చింది, 3 సరి సంఖ్యలకి 4 వచ్చింది, 2 సరి సంఖ్యలకి 3 వచ్చింది, ఒక సరి సంఖ్యకి 2 వచ్చింది. అంటే కాన్సెప్ట్ ఏమి, నువ్వు n తీసుకుంటే ఏమైతుంది? ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూడండి, 1 కి 2, 2 నంబర్స్ కి 3, 3 నంబర్స్ కి 4, 4 నంబర్స్ కి 5, 5 నంబర్స్ కి 6, 6 నంబర్ కి 7, 7 నంబర్ కి 8, 8 నంబర్స్ కి 9, n నంబర్స్ కి n+1. ఇది మన ఆన్సర్. కావాలంటే చెక్ చేసుకోండి. ఇంతకుముందు సమ్ ఆఫ్ కాన్సెప్ట్ ఒకసారి చెప్పండి. n(n+1) చేసినామా? n(n+1) ఇది మొత్తం. ఇది మొత్తానికి మనం ఏం చేయాలి? నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ తో చేయాలి. ఎన్ని నంబర్స్ తీసుకున్నావు? నువ్వు n నంబర్స్ తీసుకున్నావు కాబట్టి n తీసుకొని నేను ఏం చేస్తున్నా అంటే చూడండి, ఇవి రెండు క్యాన్సిల్ చేస్తున్నా. రిమైనింగ్ ఆన్సర్ ఈస్ n+1. ఇంతకుముందు n(n+1) గురించి మాట్లాడదాం ఒకసారి. n(n+1) ఎవరు? n(n+1) సమ్ ఆఫ్ ది ఫస్ట్ n ఈవెన్ నంబర్స్. సమ్ ఆఫ్ ది ఫస్ట్ n ఈవెన్ నంబర్స్. ఈ సమ్ ఆఫ్ ది ఫస్ట్ n ఈవెన్ నంబర్స్ ఎంతో ఎందుకు డివైడ్ చేస్తున్నాం? యావరేజ్ ఆఫ్ ఫస్ట్ n ఈవెన్ నంబర్స్ కాబట్టి సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. సమ్ ఆఫ్ ఫస్ట్ n natural number sum is n into n+1 by total number is n. Both having numerator and denominator same terms are the cancel. The remaining term is n+1. n+1 is our result of the concept is మొదటి n సరి సహజ సంఖ్యల యొక్క సరాసరి. The average of the first n even numbers formula is n+1 just. ఇప్పుడు చెప్పండి, 4 సరి సహజ సంఖ్యల యొక్క సరాసరి ఎంత? 5 అంతే. 10 సరి సహజ సంఖ్యల యొక్క సరాసరి ఎంత? 10+1 11 అంతే. 4 సరి సహజ సంఖ్య మొత్తం ఎంత? 4+1 5 కాదు, నేను మొత్తం అన్నా. 4 నెక్స్ట్ నెంబర్ 5, 4 5 20. చూడండి వేరియేషన్ ఎక్కడ ఉంది చూడండి. మొత్తం అన్నప్పుడు నెక్స్ట్ నెంబర్ తో మల్టిపుల్ చేయడం, ఒకవేళ సరాసరి అన్నప్పుడు 1 యాడ్ చేస్తే చాలు. ఇప్పుడు దీనికి వచ్చేద్దాం. మొదటి n బేసి సంఖ్యల సరాసరి. బేసి సంఖ్యలు అంటే మీకు తెలుసు. ఇప్పుడు 1 ఒకసారి చూద్దాం. మొదటి బేసి సంఖ్యల సరాసరి, 2 బేసి సంఖ్యల సరాసరి, 3 బేసి సంఖ్యల సరాసరి. సరాసరి అంటే రాశుల మొత్తం బై రాశుల సంఖ్య. 4 బేసి సంఖ్యల సరాసరి. ఇక్కడ చూడండి, ఈ బై 4, బై 3, బై 2, బై 1 ఎందుకు రాస్తున్నా? ఎన్నేసి బేసి సంఖ్యలు తీసుకుంటున్నా అన్నేసి రాశులు కాబట్టి బై 4, బై 3, బై 2, 1 రాస్తున్నా. మళ్ళీ పైన ఎందుకు 1 3 5 7, 1 3 5, 1 3 1 ఇవి స్టేట్మెంట్. బేసి సంఖ్యలకు సంబంధించిన కాన్సెప్ట్ కాబట్టి సమ్. ఎందుకు సమ్ చేస్తున్నాం? మనం యావరేజ్ వెళ్ళాలంటే యావరేజ్ కాన్సెప్ట్, సరాసరి కాన్సెప్ట్, రాశుల మొత్తం బై రాశుల సంఖ్య. సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. సో యూ కెన్ రైట్ దిస్ వన్. ఇప్పుడు ఆన్సర్ ఎంత వస్తుందో ఒకసారి చూద్దాం. వాట్ ఈస్ అవర్ ఆన్సర్? ఆన్సర్ గురించి ఇంపార్టెంట్. ఇవన్నీ సమ్ చేస్తే 7 3 16 అవుతుంది టోటల్ గా. 16/4. ఇది సమ్ చేసి 8 9/3 అవుతుంది. ఇది సమ్ చేసి 4/2 అవుతుంది. ఇది 1/1 1 అవుతుంది. 4 1s 4 1s 4 4s 3 1s 3 3s 2 1s 2 2s 1 1s 1 1s. రిమైనింగ్ ఆన్సర్స్ చెప్పండి. ఫైనల్ గా ఆన్సర్ ఏమవుతుంది? దీని ఆన్సర్ 1, దీని ఆన్సర్ 2, దీని ఆన్సర్ 3, దీని ఆన్సర్ 4. వాట్ హ్యాపెండ్ హియర్? మీరు 4 నంబర్లు, 4 బేసి సంఖ్యల యొక్క సరాసరి 4 వచ్చేస్తుంది. 3 సంఖ్యల బేసి
మూడేసి బీసీ సంఖ్యల యొక్క సరాసరి 3 వచ్చేస్తుంది. రెండేసి బీసీ సంఖ్యల సరాసరి 2 వస్తుంది. అంటే మీ క్వశ్చన్ ఏమైతే ఎన్ని బేసి సంఖ్యలు తీసుకున్నావో దాని యొక్క ఆన్సర్ యాజ్ ఇట్ ఈజ్ గా వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మళ్ళీ ఒకసారి, మొదటి బేసి సంఖ్య సరాసరి 1, రెండు బేసి సంఖ్యల సరాసరి 2, మూడేసి బేసి సంఖ్యల సరాసరి 3, నాలుగేసి బేసి సంఖ్యల సరాసరి 4, ఐదేసి బేసి సహజ సంఖ్యల సరాసరి 5 అవుతుంది. ఎన్నేసి బేసి సహజ సంఖ్యల సరాసరి n అవుతుంది. యువర్ ఫార్ములా ఈజ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. చూడండి ఒకసారి, మన ఫార్ములా ఇప్పుడు వచ్చేసి ఆన్సర్ n అవుతుంది. మీ క్వశ్చన్ ఆన్సర్ అయ్యే కాన్సెప్ట్ వచ్చేసి యావరేజ్ ఆఫ్ ది సమ్ ఆఫ్ ది average of the first n odd numbers, answer is n. Average of the first n even numbers, answer is not n plus 1. Are understood? Sum of the even numbers formula n of n plus 1. Sum of the odd numbers formula n into n or n square. ఇది వర్గాలు. ఇది నెక్స్ట్ నంబర్ తో కాన్స్టిట్యూట్ నంబర్ తో మల్టిపుల్ చేయడం. జస్ట్ n plus 1 చేస్తే వచ్చేది యావరేజ్. జస్ట్ ఉన్న క్వశ్చన్ కి యాస్టీస్ గా అదే నంబర్ రాస్తే యావరేజ్ ఆఫ్ ది ఆడ్ నంబర్స్ కాన్సెప్ట్. ఇదే మన టోటల్ కాన్సెప్ట్. టోటల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన నేను. సహజ సంఖ్యల నుంచి బయలుదేరేటటువంటి బేసి సంఖ్యలను 2 భాగాలుగా విడగొట్టుకొని వాటి గురించి జనరల్ ఫామ్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ దాని యొక్క జనరల్ టర్మ్స్ తో పాటుగా ఈవెన్ నంబర్ సమ్, ఆడ్ నంబర్ సమ్, యావరేజ్ ఆఫ్ ది టర్మ్స్, యావరేజ్ ఆఫ్ ది ఈవెన్ అండ్ ఆడ్ టర్మ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాటి యొక్క బ్రీఫ్ ఇన్ఫర్మేషన్, సమ్ ఆఫ్ 2 ఈవెన్స్, సమ్ ఆఫ్ 2 ఆడ్స్, ప్రోడక్ట్, మల్టిప్లైస్, డిఫరెన్స్, ఇవి అన్ని కాన్సెప్ట్ కూడా చెప్పిన. దిస్ ఈస్ ద టోటల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద సరి సంఖ్యలు అండ్ బేసి సంఖ్యలు. ఓకే, ఎస్జిటి మ్యాథ్ 8 ప్రాబ్లమ్స్ ఆన్ ఈవెన్ అండ్ ఆడ్ నెక్స్ట్ సెషన్ లో మనం దీనిపైన డిస్కషన్ చేస్తాం. ఒకవేళ ప్రాబ్లమ్స్ డైరెక్ట్ మీరు వెళ్తే ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి చాలా ఇబ్బందులు అయితే, కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. 15 out of 15 క్వశ్చన్స్ మీరు కరెక్ట్ గా ఎగ్జాక్ట్లీ చేయడానికి ఈ క్లాస్ అనేది చాలా అద్భుతంగా మీకు యూజ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కూడా ఖచ్చితంగా షేర్ చేయండి వీడియోస్. థ్యాంక్ యూ వెరీ మచ్.